మాట్లాడుతూ మన జీవితానికి సరిపోయే విధంగా ప్రతి విశ్వాసానికి ఆయనే ఆధారం, ప్రతి ఒక్క అద్భుతానికి ఆయనే ఆధారం. ఆయన లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానం అంట. మనం ఏమనుకుంటాం? చుట్టుపక్కల ఉన్న మనుషులతో సమాధానముగా ఉంటే సరిపోద్దిలే అనుకుంటాం. కానీ దేవాది దేవుడితో సమాధానం ఉండడానికి మనకు అంటే ఏంటి? వాక్యంలో, ప్రార్థనలో, ఆరాధనలో, స్థుతిలో ఆయనతో సమయం గడిపి ఆయన యొక్క స్థితిగతులు మనము నేర్చుకొని మన జీవితానికి అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏది ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేస్తాం కదా, ఆయన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మన జీవితానికి. ఆయనని మన జీవితాలలోనికి ఆహ్వానించుకోవాలి. మన జీవితము ఆయనకి సమర్పించుకోవాలి. మరియు ఆయన స్తోత్రం, దేవుడికి మహిమ కలుగుగాక. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నిరీక్షణ బట్టి అతిశయం మనదంటూ ఏమీ లేదు. దేవా, నువ్వు ఈ సమస్యలో బయటకు తీయగలుగుతావు. దేవా, నాకు ఈ పరిస్థితి మార్చగలుగుతావు. ఈ స్థితిగతుల్లోంచి నన్ను లేవనెత్తగలుగుతావు. నేనున్న పరిస్థితిని తారుమారు చేయగలుగుతావు. నువ్వు తప్ప నాకు ఏ ఆధారం లేదు. నువ్వు తప్ప నాకు ఏ సహాయత లేదు. నువ్వు తప్ప నాకు ఏ విజయం లేదు. నువ్వే నాకు సమస్తము సమకూర్చే సమర్థుడవని. దేవుడికి మహిమ కలుగును గాక. 3వ వచనం చూద్దాం. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుము. ఎవరన్నా శ్రమలందు అతిశయపడతారా? పడరు. బాధ వస్తుంది, వేదన వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అబ్బాయి ఎందుకు నాకు ఈ శ్రమలు, అబ్బాయి ఎందుకు నాకు ఈ బాధ, ఏంటి నా పరిస్థితి మారదా అనుకుంటాం. కానీ శ్రమలందు అతిశయించిన నీ జీవితానికి ప్రభు సమకూర్చే సమకూర్పు చాలా గొప్పది. దేవుడికి మహిమ కలుగును గాక. 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు హల్లెలూయా ప్రతి విషయంలో కూడా కావాల్సిన ప్రతి దాన్ని దేవుడే అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. అందుకే ప్రతి శ్రమకు ఆయనే విజయాన్ని ఇస్తాడు. ప్రతి బాధకు, ఇబ్బందికి, వేదనకి ఆయనే కారణం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క విశ్వాస జీవితం మనము జీవించడానికి ఆయన కృప మనకు అనుగ్రహించింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి మన స్తోత్రం. గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించు. మీ దయచేతండి అన్ని రంగాలు ఆశీర్వదించండి. దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.